అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 12వ తారీఖున మాఘ పౌర్ణిమ. ఈ రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పకుండా ఈ ఒక్క పని చేయండి. మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ ఫిబ్రవరి 12వ తారీఖున బుధవారం రాత్రి 7:22 వరకు పూర్ణిమ తిథి అనేది ఉంటుంది. మాఘ పౌర్ణిమ ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక వలన ఏర్పడుతుంది. ఈ రోజున శివవాస యోగం కూడా జరుగుతుంది. అందువలన ఈరోజు శివకేశవులిద్దరినీ పూజించడం చాలా వరకు ప్రత్యేకమైనటువంటిది. ఈ రోజున స్నానం దానంతో పాటు పూజ కూడా ఎంతో శుభప్రదం. ఈరోజు మనం చేసే స్నానాచరణలు దానాలు చాలా వరకు మంచి ఫలితాన్ని లభిస్తుంది మనకు. మాఘమాసంలో చేసే స్నానాలు చాలా ప్రత్యేకమైనటువంటి విలువను కలిగి ఉంటాయి. మాఘమాసంలో సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం చాలా వరకు మంచిది. ఈ మాఘమాసంలో సూర్యుడు ఉచ్చస్థితిలో వచ్చే రోజు, చంద్రుడు పూర్ణంగా ఉండే రోజు మాఘ పూర్ణిమ ఏర్పడుతుంది. ఈ రోజున సూర్యోదయం కంటే ముందు స్నానం చేసి వారికి స్వయంగా మనం పూజలు చేసుకోవడం వలన ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మనం మాఘ పౌర్ణిమ రోజున శివకేశవులిద్దరినీ ఆరాధించాలి. ఈ మాఘ పూర్ణిమనే మహామాఘి అంటారు. ఈ మాఘ పూర్ణిమ రోజునే సతీదేవి జన్మించినదని, పార్వతీదేవి జన్మించినదని వారి యొక్క జయంతిని జరుపుకుంటాము. ఈ రోజున సముద్రంలో స్నానం చేసిన, నదీ స్నానం చేసిన కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది మనకు. ఈ మహాపౌర్ణమి రోజున దేవదేవతలు మానవ రూపం ధరించి భూమిపైకి వచ్చి గంగా స్నానం చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున వారు నదులలో స్నానం చేసి వారి యొక్క దివ్యశక్తులను నదులలో వదిలివేయడం వలన నదులు సముద్రాలలో కలిసిపోవటం వలన ఈరోజు సముద్ర స్నానం చేయడం చాలా వరకు మంచి ఫలితమైతే ఉంటుంది. సముద్ర స్నానం చేసిన వారికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, శరీర శుద్ధి జరుగుతుంది, పాపాలు తొలగిపోతాయి, పవిత్రతను పొందుతారు. మనకు వీలైనంత వరకు ఈరోజు నదీ స్నానం, సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నించాలి. సూర్యోదయానికంటే ముందు సముద్ర స్నానం కానీ, అదేవిధంగా ఇంట్లో సూర్యోదయానికంటే ముందు మనం స్నానం చేయడం చాలా వరకు మంచిది. ఈ రోజున మహావిష్ణువును పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. ఈరోజు మనం చేసే పూజలు మహావిష్ణువుకు చేరి మన పాపాలు పోగొట్టుకుపోవడానికి ఈ మాఘ పౌర్ణిమ నాడు స్నానం చేసి దానం చేయాలి. ఈరోజు ఉపవాసం ఉండి మహావిష్ణువుకి పూజలు చేసుకోవాలి. హిందూ విశ్వాసం ప్రకారం మాఘ పూర్ణిమ రోజు గంగా స్నానం చేయడం వలన అదృష్టం, సంపద, మోక్షం లభిస్తుంది. మాఘ పౌర్ణిమ రోజున తలస్నానం చేసేటప్పుడు అందులో కొద్దిగా కుంకుమ వేసుకొని స్నానం చేయాలి. ఈ రోజున పూజలు చేసిన వారికి శ్రీమన్నారాయణుని, సూర్యభగవానుడి, గంగాదేవి యొక్క పుణ్యఫలం లభిస్తుందని తెలుపుతున్నారు. నదిలో తర్పణాలు సమర్పించిన వారికి పుణ్యం కలుగుతుంది. ఈ రోజున నువ్వులు, గొడుగు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషాలు తొలగిపోతాయి. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాలు పేర్కొనబడ్డాయి. ఈ మాఘ పౌర్ణిమ రోజున మనం చేసే పూజలు చాలా వరకు మంచి ఫలితాన్నైతే ఇస్తాయి. ఈ రోజున మహావిష్ణువుకు, లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది. ఈరోజు మహావిష్ణువు దేవాలయాలకు వెళ్ళి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వరుని పూజ చేసుకోవడం చాలా మంచిది. ఈ రోజున చేసే స్నానాలు, దానాలు, పూజలు మనకు ఎన్నో జన్మల పుణ్యాన్నైతే లభిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలైతే చేసుకోవాలి. ఈరోజు సాయంత్ర వేళలో తులసి కోట వద్ద చంద్రుని కిరణాలు పడే చోటున కూర్చొని లలితా సహస్రనామాన్ని చదువుకోవాలి. ఈ రోజున తులసి కోట వద్ద లక్ష్మీదేవికి పూజలు జరుపుకోవాలి. ఈ పూజకు పాలను కానీ, పాలతో చేసిన పాయసాన్ని కానీ లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించడం చాలా మంచిది. ఎందుకంటే పౌర్ణమి తిథులు అనేటివి దైవ సంబంధిత తిథులు కావున ఈరోజు చాలా పవిత్రమైనది. ఈ అన్ని పౌర్ణమిలలోకెల్లా మాఘ పౌర్ణిమ చాలా పవిత్రతను కలిగి ఉంది. ఈ రోజున
మహావిష్ణువు గంగా నదిలో నివసిస్తాడని తెలుపుతున్నారు. అందువలన ఈరోజు మనం నదీ స్నానం చేయడం వలన ఆ మహావిష్ణువు యొక్క పాదాలను మనం తాకినంత పుణ్యమైతే మనకు దొరుకుతుందని తెలుస్తుంది. మహావిష్ణువు నదిలో ఉండి తన యొక్క దివ్యశక్తులను నదులలో కలపడం వల్ల సముద్ర స్నానాలు చాలా వరకు మంచి పాపాలను తొలగించుకొని పుణ్యఫలం దొరికినంత వరకు మనకు లభిస్తుంది. ఈ రోజున చేసే పూజలు, యాగాలు, దివ్య స్నానాలు చాలా వరకు మంచి ఫలితమైతే ఉంటుంది. మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా మనం చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం మనకు లభిస్తుంది. మహావిష్ణువును పూజించడం వలన చాలా వరకు మంచి ఫలితమైతే ఉంటుంది. ఈ రోజున ఎవరైతే మహావిష్ణువుకు పూజలు చేసుకొని లక్ష్మీదేవిని ఇంటి వద్ద తులసికోట వద్ద పూజలు చేసి స్మరించుకుంటారు, వారికైతే మంచి ఫలితమైతే ఉంటుంది. ఈ రోజున చేసే పూజలు మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి నేరుగా చేరుతాయని ఈ పురాణాలలో తెలుపుతున్నాయి. ఈరోజు మహావిష్ణువును పూజించుకోండి.